హలో గాయస్, టు బీ హీరో ఎక్స్ ఎపిసోడ్ 2 ఎక్స్ప్లెనేషన్కి స్వాగతం. లాస్ట్ ఎపిసోడ్లో లిన్ అనే వ్యక్తి నైస్ బదులు హీరో కింద అవుతాడు. దానికి కారణం అసలైన నైస్ బిల్డింగ్ నుంచి దూకి చనిపోతాడు. సో ఆ కంపెనీలో ఉన్న మిస్ జే అనే బాస్ మెన్ లిన్ తీసుకెళ్లి నైస్ ప్లేస్ లో పెడుతుంది. అలా ఉన్నప్పుడు ఎన్లైటర్ అనే అతను నైస్ ఒక ఫ్రాడ్ అని రివీల్ చేద్దాం అనుకుంటాడు ఒక షోలో. కాకపోతే ఈ లోపు వాళ్ళ పాత బాస్ కి క్లయింట్స్ నైస్ వాళ్ళ కంపెనీ అయితే వాళ్ళు నాకు ఇంకా డబ్బులు రావాలని డిమాండ్ చేసి ఒక టైప్ ఆఫ్ ఆర్మర్ సూట్ తో అటాక్ చేద్దామని వస్తాడు. దాన్ని మన లిన్ లాగా ఉన్న నైస్ ఆపుతాడు. నేను కూడా హీరో అవ్వగలనని ఒక రిజాల్వ్కి వస్తాడు. ఎపిసోడ్ ఎండింగ్ లో మూన్ చనిపోయినట్టు లిన్ కి కనిపిస్తుంది. సో లేట్ చేయకుండా అయితే ఎపిసోడ్ 2 ఎక్స్ప్లెనేషన్ కి వెళ్ళిపోదాం. లింగ్ తను లెగిచి చూస్తాడు. అక్కడ మూన్ ఉండదు. ఏమైంది మూన్ అని చెప్పి చూస్తే ఒక చోట మూన్ అక్కడ ట్రెడ్మిల్ మీద జాగింగ్ చేస్తూ ఉంటుంది. అమ్మ అంతా నార్మల్ గానే ఉంది, ఏం జరగలేదు అని లింగ్ అనుకుంటాడు. లింగ్ హాయ్ చెప్దామని అనుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని మూన్ అంటుంది. తర్వాత వాళ్ళిద్దరు బ్రేక్ఫాస్ట్ చేస్తారు. యజమాని నైస్ ఏమయ్యాడు అని లింగ్ ని మూన్ అడుగుతుంది. తను సూసైడ్ చేసుకున్నాడు అని లింగ్ చెప్తాడు. సో తను వెంటనే మిస్ జే అనే బాస్ మేనేజర్కి కాల్ చేసి ఇది మంచిదే కదా, నేను ఇంకా ఈ యాక్టింగ్ నేను చేయలేను, నాకు ఇది ఇంకొద్దు అని మూన్ అంటుంది. అప్పుడే మిస్ జే వస్తుంది. ఇక్కడ నెగోషియేషన్స్ ఏమీ లేవు. నైస్ ఒక పర్సన్ కాదు, అతను కంపెనీలో ఉన్న మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్. తను చిరకాలం నిలిచిపోయేలాగా నేను చూడాలి ఏదేమైనా సరే అని మిస్ జే చెప్తుంది. మరి అలాగైతే నా సంగతి ఏంటి? ఇప్పటికే 3 సంవత్సరాలు అవుతుంది, నేను నైస్ గర్ల్ ఫ్రెండ్ లాగా ఇంకా యాక్ట్ చేయలేను అని మూన్ అంటుంది. కానీ ఫ్యాన్స్ మీ ఇద్దరు మంచి కపుల్లా చూస్తున్నారు, ఇంకా ఫర్దర్గా మీరిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ అవ్వాలని కోరుకుంటున్నారు అని మిస్ జే చెప్తుంది. ఏంటి ఇది ఇంకా చాలా దారుణంగా అవుతుంది అని మూన్ అనుకుంటుంది. అలాగే ఇది మొత్తం ఫేక్ కదా, ఏమవుతుంది? ఇప్పుడు దాకా మీరు లవర్స్లో యాక్ట్ చేశారు, ఇప్పుడు జస్ట్ మ్యాడ్ కపుల్లో యాక్ట్ చేస్తున్నారు అంతే కదా అని మిస్ జే అంటుంది. ఇదంతా మీరు సైన్ చేసిన కాంట్రాక్ట్లోనే ఉంది అని చెప్తుంది మిస్ జే. అప్పుడు నేను నా కాంట్రాక్ట్ని పూర్తిగా నెరవేరుస్తా అని అంటాడు. నేను ఈ రకమైన హీరో అవ్వాలనుకోవట్లేదు, నా కాంట్రాక్ట్ని టర్మినేట్ చేయండి అని మూన్ అంటుంది. అప్పుడు లింగ్ తను ఎక్స్పోజ్ అవుదాం అనుకుంటే నేను కూడా అలాగే చేస్తా అని లింగ్ అంటాడు. అయితే మీ ఇద్దరికి టైం ఇస్తున్నా ఆలోచించడానికి, మీరే డిసైడ్ చేసుకోండి అని మిస్ జే వెళ్ళిపోతుంది వాళ్ళిద్దరు రూమ్ నుంచి. అప్పుడు మూన్ తన హెడ్ బ్యాండ్ తీసేసి కోపం వచ్చి అన్నిటిని బదులు కొడుతుంది. కానీ లింగ్ ఇంకా క్యూట్గా ఉంది తను అనుకుంటాడు. కొంచెం సేపు అయ్యాక వాళ్ళ రూమ్లో తను మనల్ని వైఫై ఇంకా ఫుడ్ డెలివరీ కూడా లేకుండా లాక్ చేసింది అని మూన్ అనుకుంటుంది. మీరెప్పుడు హీరో కాంట్రాక్ట్లో సైన్ చేశారో ట్రీమ్యాన్ గ్రూప్తో అని లింగ్ అడుగుతాడు. నీకెందుకు చెప్పాలి అని మూన్ అంటుంది. అయితే లింగ్ అలాగా మూన్ మీట్ని గ్రీజ్ చేస్తుంటే లింగ్ దానిపైన టాపింగ్స్ లాంటివి తెస్తాడు. అయితే దాంట్లో ఒకటి తీసుకుని అక్కడున్న స్టాట్యూ మీద విసురుతుంది. ఇది నాకు వచ్చిన కానీ చాలా చిరాకు తెప్పిస్తుంది అని మూన్ అంటుంది. అవును మీరు చెప్పింది నిజమే, ఆ స్టాట్యూ కొద్దిగా చిరాకుగానే ఉంది అని లింగ్ అంటాడు. మూన్ అయితే నువ్వు కూడా త్రో చే ఒకటి అని అంటుంది. లింగ్ కూడా తీసుకుని అక్కడున్న టాపింగ్స్ ని ఆ స్టాట్యూ మీద త్రో చేస్తాడు. అప్పుడు మూన్ నువ్వు నైస్ కన్నా చాలా డిఫరెంట్గా ఉన్నావు, తనకి ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంది, ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాలి, ఏం పర్ఫెక్ట్ ఉన్నా తను ఊరుకోలేడు అని మూన్ అంటుంది. అప్పుడు లింగ్ మీరు చెప్తుంటే నా ఓసిటీ కూడా సివియర్ అయ్యేలాగుంది అని లింగ్ అంటాడు. అలాగా మూను లింగ్ కొద్దిగా క్లోజ్ అవుతారు. అప్పుడు ఈవినింగ్ అవుతుంది. రియల్ లైఫ్ ఏంటి అని మూన్ అడుగుతుంది. నేను దానికి సమాధానం ఇస్తే మీరు నాకు చెప్పగలరా మీరు ఎందుకు ఇక్కడ నుంచి టెలిపోర్ట్ అవ్వలేకపోతున్నారో అని లింగ్ అడుగుతాడు. ఎందుకంటే అని తను బ్లాస్టర్తో షూట్ చేస్తే తను లింగ్ పక్క వస్తుంది. ఇదే రీజన్ నేను ఇక్కడి నుంచి వెళ్ళకపోవడానికి కారణం. మన బిలీవర్స్ నైస్ మూను టుగెదర్ ఫర్ ఎవర్గా ఉండాలని అనుకుంటున్నారు కాబట్టి నా టెలిపోర్టేషన్ పవర్స్ డైరెక్ట్గా నైస్ పక్కకే వచ్చేలా చేశారు అని చెప్తుంది. ఆ పేరు లింగ్ అని చెప్తాడు లింగ్. తర్వాత అక్కడ తాడు కట్టి సూసైడ్ చేసుకుంటున్నానని మూన్ బెదిరించబోతుంది. కానీ దానికి మిస్ జే రెస్పాన్స్ ఇవ్వదు. లింగ్ దాన్ని ఆపుతాడు. అప్పుడు ఆ తాడుతో ఒక ఉయ్యల్లా కడతాడు. దాన్ని మూన్ చూసి ఊగుతుంది. అప్పుడు తను ఒక పిల్లో తెచ్చి ఇస్తాడు. ఇప్పుడు నువ్వు బాగానే ఫీల్ అవుతున్నట్టున్నావు అని లింగ్ అంటాడు మూన్ని. నేను ఎక్స్పెక్ట్ చేయలే నీ దగ్గర ఇన్ని గుడ్ ఐడియాస్ ఉంటాయని మూన్ అంటుంది. యాక్చువల్లీ నేను ముందు
అడ్వర్టైజింగ్ లో వర్క్ చేసేవాడిని. నా జాబ్ బ్లాక్ ని వైట్ లాగా, వైట్ ని బ్లాక్ లాగా, ఇంపాసిబుల్ ని పాసిబుల్ చేయడమే అని లిన్లింగ్ చెప్తాడు. ఇంకో ఈ పిల్లో తీసుకో, ఇంకా కంఫర్టబుల్ గా ఉంటుంది అని ఆ క్వశ్చన్ ఇస్తాడు. ఇంత రిడిక్యులస్ అమౌంట్ ఆఫ్ వర్క్ ఎవరిచ్చేవారు అని మూన్ అడుగుతుంది. అప్పుడు లిన్లింగ్ మిస్ జే ఇచ్చేవారు. యాక్చువల్లీ మీ ప్రమోషనల్ వీడియోస్ అని నేనే చేసా అని లిన్లింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అప్పుడు మూన్ అంతేనా నువ్వు ఆ లైవ్ స్ట్రీమ్ లో చెప్పిన క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయగలిగావు అని అనుకుంటుంది. అలాగున్నప్పుడు అక్కడ కట్టిన ఉయ్యాల పడిపోతుంది. అప్పుడు లిన్లింగ్ కి ఒక ఐడియా వస్తుంది అని చెప్తాడు. అప్పుడే మిస్ జే మూన్ ఇద్దరు అక్కడ ఉంటారు. లిన్లింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నైస్ ఒక ఎంబాడిమెంట్ ఆఫ్ పర్ఫెక్షన్ ఇన్ లైఫ్. ఇంకా తనకు మ్యారేజ్ అవ్వకపోవడానికి రీజన్ ఫైండ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అదే కానీ ఎవరన్నా ఈ మ్యారేజ్ ని సాబిటేజ్ చేస్తే ఎలాగుంటుంది, ఇది ఒక అన్స్టాపబుల్ లవ్ కాస్త ఒక ట్రాజడీ అవుతుంది అని లిన్లింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మిస్ జే ఇది రెగ్యులర్ మ్యారేజ్ కన్నా చాలా అపీలింగ్ గా ఉంది అని మిస్ జే చెప్తుంది. అయితే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చా అని మూన్ అంటుంది. నేను ఓన్లీ మ్యారేజ్ ని రీప్లేస్ చేయడం వరకు ఆలోచించా, నేను ఇంకా నిన్ను ఎలా ఇక్కడి నుంచి విడిపించాలో ఆలోచించలేదు అని లిన్లింగ్ చెప్తాడు. అప్పుడు మిస్ జే తను వెళ్ళిపోవచ్చు, తను చనిపోతే అంటుంది. లిన్లింగ్ నువ్వు చెప్పింది నిజమే, ఇంపర్ఫెక్షన్ అనేది పర్ఫెక్షన్ కన్నా పర్ఫెక్ట్ గా ఉంటుంది అని మిస్ జే చెప్తుంది. అయితే ముందు వెళ్ళిపోవచ్చా అని అనుకుంటాడు. అప్పుడే వాళ్ళ మ్యారేజ్ జరుగుతుంది. ఆ మ్యారేజ్ ని డిస్టర్బ్ చేయడానికి ఒక విలన్ వస్తాడు. కానీ అతను మూన్ వెనక కాకుండా నైస్ ని అటాక్ చేస్తాడు. స్క్రిప్ట్ ని ఫాలో అవ్వు ఇడియట్ అని కెమెరాలో చూసి మిస్ జే అనుకుంటుంది. అతనేమో నైస్ ని అటాక్ చేసి అసలు నువ్వేంటి రిప్లై ఇవ్వడం మానేసావు, నీకెన్ని కాల్స్ మెసేజెస్ చేసినా అని అంటాడు. అప్పుడే మూన్ వచ్చి అటాక్ చేస్తుంది. ఇక్కడ చాలా డిస్టర్బింగ్ ఉందని చెప్పి తన కత్తిని తీసి గ్రౌండ్ లో పెట్టి దాన్ని పవర్ అప్ చేస్తాడు. దానికి గ్రౌండ్ నుంచి టెంటికల్స్ లాగా వచ్చి టెంటికల్ షేప్స్ లో ఉన్న గ్రౌండ్ ఏర్పడుతుంది గాలిలోకి. ఇక్కడ మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు, నాకు తెలుసు నువ్వు నైస్ కాదని, నైస్ ఎక్కడున్నాడు అని ఆ విలన్ అడుగుతాడు. అప్పుడే మూన్ వచ్చి తను అటాక్ చేస్తే అప్పుడు మూన్ ని పట్టుకుని నువ్వు నిజం చెప్పు లేకపోతే నేను చంపేస్తా అని ఆ విలన్ చెప్తాడు. అప్పుడు లిన్లింగ్ నైస్ తన ప్రాణం తనే తీసుకున్నాడు అని చెప్తాడు. కనుకేం జరుగుతుంది అని మూన్ అడుగుతుంది లిన్లింగ్ ని. ఆ విలన్ బాధతో ఏడుస్తూ అలా కోపం తెచ్చుకొని మూని నైస్ ని అటాక్ చేయడానికి వస్తాడు. చుట్టూరు కెమెరా వస్తుంది. కానీ ఇంపాసిబుల్ ని పాసిబుల్ చేయాలి, తను నా నెమెసిస్ కాబట్టి నేనే అతన్ని ఎండ్ చేయాలి అని నైస్ అంటాడు. ఆ విలన్ అలా అటాక్ చేస్తూనే ఉంటాడు. నైస్ దాన్ని తప్పించుకుంటూ ఉంటాడు. అలాగా నైస్ మూను కలిపి తనని బీట్ చేస్తారు. నేను అనుకున్నట్టే నువ్వు నైస్ కాదు అని ఆ విలన్ అనుకుంటాడు. నాకు తన పంచ్ అందరికన్నా బాగా తెలుసు అని చెప్తాడు. ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. యాక్చువల్లీ మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్, మా ఇద్దరికి ఒకటే కోరిక హీరో అవ్వాలని. అప్పుడే మాకు స్క్రిప్ట్స్ వచ్చాయి. మేమిద్దరం టోటల్ గా ఆపోజిట్ ఆఫ్ ఈచ్ అదర్ లా ఉన్నాం. తను ఒక హీరో, నేను ఒక విలన్ కింద. తనకి ట్రస్ట్ వాల్యూ ఇంకా పెరగడానికి నేను హెల్ప్ చేసేవాడిని. కానీ ఒకరోజు తనని స్క్రీన్ మీద చూడలేదు. దానికోసం మిస్ జేకి ఫోన్ చేస్తే తను ట్రూ లవ్ రెసిపీకి లైవ్ స్ట్రీమ్ లోకి వెళ్ళాలి నెక్స్ట్ వీక్, దాని తర్వాత ఆలోచిద్దాం అని మిస్ జే చెప్తుంది. ఇది ఎప్పుడు జరిగిందో తెలియదు, కానీ మెసేజెస్ కి రెస్పాన్సెస్ ఇవ్వడం మానేశాడు. కానీ నాకు ఇప్పుడే అర్థమైంది నేను హీరో అవ్వాలనుకునే డ్రీమ్ ఎప్పుడో షాటర్ అయింది అని. తను అలా కింద పడిపోతాడు. ఇప్పుడు మూన్ నైస్ నా ఫోకస్ మొత్తం నీ మీద ఉండడం వల్ల నేను డాచ్ చేయడం కూడా మర్చిపోయా అని మూన్ తన హార్ట్ దగ్గర నుంచి ఛాయగా రక్తం వస్తుంది. తను నైస్ పట్టుకుని కిందకి తీసుకొస్తాడు. అప్పుడే ఒక ఫేక్ మూన్ ఫ్యూనరల్ నిర్వహిస్తారు. దాన్ని నైస్ అడ్రస్ చేస్తాడు. మూన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఒక బీచ్ లాంటి ఏరియా దగ్గరికి. వెళ్ళిపోయే ముందు ఇప్పుడు నీ సంగతి ఏంటి, నీ హార్ట్కి నచ్చిన డైరెక్షన్ నువ్వు ఫైండ్ చేసావా అని మూన్ అడుగుతుంది లిన్లింగ్ ని. దానికి లిన్లింగ్ ఏ సమాధానం చెప్పలేకపోతాడు. సరే నువ్వు టాప్ కి రీచ్ అవుదాం అనుకుంటున్నట్టున్నావు, నేను దానికి విష్ చేస్తున్నా బాయ్ అని చెప్పి మూన్ వెళ్ళిపోతుంది. కానీ అక్కడ ట్విస్ట్ ఏంటంటే మూన్ టెలిపోర్టేషన్ బ్లాస్టర్ లిన్లింగ్ దగ్గరే వదిలేస్తుంది. ఇలా ఉన్నప్పుడు ఎన్లైటర్ నైస్ ని లిన్లింగ్ ని అలా దగ్గరగా పెట్టి చూస్తాడు. చూస్తుంటే లిన్లింగ్ నైస్ ఒకలాగే ఉన్నట్టున్నాడే అని వీళ్ళ సీక్రెట్ ని ఫైండ్ అవుట్ చేస్తాడు అన్లైటర్. కానీ తన వల్ల నా ట్రస్ట్ వాల్యూ తగ్గిపోయింది. నైస్ తో ఫైట్ చేయడానికి నా దగ్గర ఏం లేదు. కానీ పీపుల్ ట్రస్ట్ ఎంత చీపా అని అన్లైటర్ అనుకుంటాడు. అప్పుడే తనకి ఏదో సౌండ్ అనిపిస్తుంది. ఎవరక్కడ అని అన్లైటర్ అనుకుంటాడు. అన్లైటర్ వెనకాల ఒక ఆక్టోపస్ ఉంటుంది. ఆక్టోపస్ జనాలు వాళ్ళే నమ్మాలనుకుంటారు అదే నమ్ముతారు, అది అబద్ధమైనా సరే అని ఆక్టోపస్ ఉంటుంది. నువ్వేనా నాతో మాట్లాడేది అని అన్లైటర్ అడుగుతాడు. అప్పుడు ఆ అక్వేరియం బ్రేక్ అయ్యి మినీ రోబోట్స్ లాగా కలిపి అన్లైటర్ దగ్గరకు వస్తాయి. దాన్ని అన్లైటర్ చూస్తాడు. కానీ ఒక్క దాని గురించి ఎవ్వరూ అబద్ధం చెప్పుకోలేరు, అదే భయం
అని ఆ మినీ బాట్ ఎన్లైటర్ కి చెప్తుంది. స్పాట్లైట్ ఆర్గనైజేషన్ అని ఎన్లైటర్ అనుకుంటాడు. నీకు పవర్ కావాలా, భయాన్ని తెచ్చే పవర్ కావాలా అని అడుగుతుంది. నువ్వు మళ్ళీ ఇలాంటి బిట్రేల్ జరుగుతుందని భయం పడాల్సిన పని లేదు. నువ్వు ఎవరిని బెక్ చేయాల్సిన పని లేదు. దేనికి పద్దని చెప్పే వాళ్ళందరూ నిన్ను చూసి భయపడతారు. అదే నీ పవర్ అని ఆ మినీ బాట్ ని ఎన్లైటర్ పట్టుకుంటాడు. అప్పటి నుంచి నువ్వు ఎన్లైటర్ కాదు, గాడ్ ఐ అని చెప్తాడు. తను కూడా ఒక టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కి మారుతాడు.